నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బీకే 111 మూవీ చేస్తున్నాడు. తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో ఒక మూవీ ఉండబోతుంది. వీళ్ళిద్దరి కలయికలో కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపాక్ట్‌ఫుల్ కాంబినేషను. ఎప్పటినుంచో వీళ్ళిద్దరి కలయికలో ఒక మూవీ వస్తే బాగుండిద్దనే అంచనాలున్నాయి. అవి ఇప్పుడు నెరవేరబోతున్నాయి. కొరటాల శివ 'దేవర పార్ట్ 1' తర్వాత ఇంతవరకు మరో మూవీ అయితే రాలేదు. ఆల్మోస్ట్ 2024లో 'దేవర పార్ట్ 1' వచ్చింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పార్ట్ 2 కోసం ట్రై చేస్తున్నారు. కానీ అది సెట్ అవ్వట్లేదు. ఆ 'దేవర'కి కొంచెం గ్యాప్ రావడంతో బాలకృష్ణతో మూవీ స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. కొరటాల శివ కెరియర్‌లో దాదాపుగా ఒక 6 మూవీస్ రిలీజ్ అయినాయి. 2013లో 'మిర్చి', 2015లో 'శ్రీమంతుడు', 2016లో 'జనతా గ్యారేజి', 2018లో 'భరత్ అనే నేను', 2022లో 'ఆచార్య', 2024లో 'దేవర'. ఇందులో మొదటి 4 మూవీస్ సూపర్ హిట్ అయినాయి. 'ఆచార్య' డిజాస్టర్ అయింది. 'దేవర' హిట్ అయింది. సో, మంచి హిట్ ట్రాక్ అయితే కొరటాల శివకు ఉంది. ఇటు పక్కన బాలయ్య బాబు చూసుకుంటే గత 5-6 ఇయర్స్ నుంచి కూడా వరుస హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. ఇప్పుడు త్రిబుల్ హ్యాట్రిక్ కూడా కంటిన్యూ అవుతుంది. సో, వీళ్ళిద్దరూ కాంబో కలిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 'ఆచార్య' విషయానికి వస్తే ఆ మూవీలో కొరటాల శివ ఇన్వాల్వ్‌మెంట్ కంటే కూడా చిరంజీవి గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉందనే మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సో, అక్కడ గాడి తప్పిన సినిమా ఇంకెక్కడ కోలుకోకుండా సినిమాని డిజాస్టర్ వైజ్‌గా తీసుకెళ్ళింది. 'ఆచార్య' ఫ్లాప్ వెనక ఒక కొరటాల శివ అనే కాదు, ఇంకా కొందరు హస్తం ఉంది అనే మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే సినిమా నమ్మి, డైరెక్టర్‌ని నమ్మి సినిమా స్టార్ట్ అయిందంటే సినిమాలో ఎక్కడ కూడా బాలకృష్ణ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదు. వాటి జోలికి వెళ్ళడు. తన పోర్షన్ తను చూసుకోవటం, సినిమాకి ఎంత ఇవ్వగలను, సినిమాని ఇంకొంచెం ఎలా ఇంప్రూవ్ చేయగలం తన పరంగా చూసుకుంటాడు తప్పితే మిగిలిన డిపార్ట్మెంట్లో కావచ్చు, వేరే ఆర్టిస్టుల క్యారెక్టర్ విషయంలో కావచ్చు జోక్యం చేసుకునే అలవాటు బాలకృష్ణకి లేదు. కాబట్టి బాలకృష్ణ కొరటాల కాంబినేషన్ రాబోతున్న సినిమాలో 100% కొరటాల శివ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. పైగా గతంలో టాప్ లీగ్లో ఉన్నటువంటి కొరటాల శివ ప్రస్తుతం వెనకపడ్డాడని చెప్పవచ్చు. కాబట్టి తను తిరిగి టాప్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది హిట్ అవ్వాలి. సో, కొరటాల శివ తన ది బెస్ట్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా బాలయ్య బాబు, కొరటాల శివ కాంబో సూపర్ హిట్ కావడం ఖాయం.